తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా విధానం ఇక మరింత స్మార్ట్గా మారబోతోంది. ఉపాధ్యాయుల చేతిలోకి కృత్రిమ మేధస్సును తీసుకువస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్ల పని భారాన్ని తగ్గించి విద్యార్థులకు మరింత నాణ్యమైన బోధన అందించాలనే లక్ష్యంతో శిక్షా కోపైలట్ ఎంపవరింగ్ టీచర్స్ విత్ జెన్ ఏఐ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనుంది. పైలట్ ప్రాజెక్టుకు మంచి స్పందన రావడంతో ఇప్పుడు అన్ని జిల్లాలకు విస్తరిస్తోంది. ఈ కొత్త కార్యక్రమంతో టీచర్ల బోధనలో ఎలాంటి మార్పులు రానున్నాయి, విద్యార్థులకు కలిగే ప్రయోజనాలేంటి తెలుసుకుందాం. ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ స్థానిక సంస్థల మోడల్ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని ఎస్సీఈఆర్టీ ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది వికారాబాద్, సంగారెడ్డి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాలోని 500 పాఠశాలల్లో 1000 మంది ఉపాధ్యాయులతో ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించారు. ఈ ప్రయోగంలో టీచర్లకు పాఠ్య ప్రణాళికలు రూపొందించేందుకు పట్టే సమయం తగ్గడమే కాకుండా విద్యార్థులలో కూడా నేర్చుకోవాలనే ఆసక్తి పెరిగినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఏఐ ప్లాట్ఫామ్ను 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోధించే ఇంగ్లీష్, గణితం, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో ఇది అమలవుతుంది. తెలంగాణ రాష్ట్ర సిలబస్కు అనుగుణంగా లెసన్ ప్లాన్లు రూపొందించుకోవడం, ఆకర్షణీయమైన బోధనా మెటీరియల్ సిద్ధం చేయడం, విద్యార్థుల కోసం వ్యాయామాలు, అసైన్మెంట్లు తయారు చేయడం వంటి పనులను ఏఐ సెకన్ల వ్యవధిలోనే పూర్తి చేయగలదు. అంతేకాకుండా విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు అవసరమైన కస్టమైజ్డ్ ప్రశ్నపత్రాలు, క్వశ్చన్ బ్యాంకులు కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా రూపొందించుకోవచ్చు. దీనివల్ల ఉపాధ్యాయులకు సమయం ఆదా కావడంతో పాటు బోధనపై మరింత దృష్టి పెట్టే అవకాశం లభిస్తుంది. ఈ ప్రాజెక్ట్ అమలుకు ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం ఉండదని ఎస్సీఈఆర్టీ స్పష్టం చేసింది. ప్రాజెక్ట్ అమలును సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి విద్యాశాఖ అధికారులకు ప్రత్యేక డాష్బోర్డ్ యాక్సెస్ ఇవ్వనున్నారు. అలాగే భాగస్వామ్య సంస్థ ప్రతినిధులు పాఠశాలలను తరచూ సందర్శించి ఉపాధ్యాయుల అభిప్రాయాలను సేకరిస్తారు. వాటి ఆధారంగా అవసరమైన మార్పులు చేస్తూ ప్రాజెక్టును మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.